ఈ సమాజం మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి టీవీ5 మూర్తి గారికి, అత్యంత తెలియగలిగినటువంటి జర్నలిస్ట్ అయిన మా వెంకటకృష్ణ గారికి, వీరందరికీ మళ్ళా దీని మీద వినాలి, నా విశ్లేషణ వినాలి, ప్రజలు దీని గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి తపన, ఆవేశం, కోరిక మళ్ళీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధికారిక పత్రికలైనటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడులో 2 బ్యానర్ రేటింగ్స్ వచ్చినాయి. రాత్రి నాకైతే చాలా భయం వేసింది. మా మిత్రుడు మూర్తి గారు అసలు తిరుమల లడ్డూ కోసం ఆయన పడుతున్న తపన, ఆయన చూపిస్తున్న చొరవ, ఆయన మాట్లాడుతున్న విధానం, ఎక్కడ పీపు వచ్చి అక్కడే పడిపోతాడేమో అన్నంత భయం అనిపించింది. ఎందుకంటే మిత్రుడు కాబట్టి. అసలు తిరుమల లడ్డు మీద సిఏబిఐ వేసిన రిపోర్టు మీద మా సోదరుడు, మా మిత్రులు, తెలుగుదేశం అధికారిక పత్రికలు, పుత్రికలు, మాసపుత్రికలు, మానసపుత్రికలు, మీరు గత నిన్న మొన్నటి నుంచి అసలు మళ్ళీ ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడానికి మీరు పడుతున్న ప్రయత్నం, మీరు చేస్తున్న ప్రయాస నిజంగా అనిర్వచనీయం, అభినందనీయం. ఈ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హ్యాపీ ఫీల్ అయింది నేనే. ఎందుకంటే ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు లేవని, జగన్మోహన్ రెడ్డి పేర్లు లేవని కాదు. టాటా ప్లే ధమాకా ఆఫర్. దీనిలో మీరు 3,600 రూపాయలు ఇవ్వరు డిపాజిట్ చేస్తారు మీ టాటా ప్లే అకౌంట్లో. మీరు ఎంచుకున్న ఛానల్స్ కోసం వాటి డబ్బు ప్రతి నెల 3,600 నుంచి కట్ అవుతుంటుంది. ఇంకా HD సెట్ టాప్ బాక్స్, డిష్, రిమోట్ మరియు ఇన్స్టాలేషన్ ఫ్రీ. నాతో నేనే కాదు, శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని పూజించుకునే కొన్ని కోట్ల మంది మనసుల్లో ఒక రిలాక్సేషన్ వచ్చింది. అమ్మయ్యా, కల్తీ జరిగిందంటే చాలా తేడా ఉంది. తిరుమలలో లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగింది వేరు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసడం వేరు, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవటం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే నిజానికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటండి అని అర్థం కాకపోతే, మనం క్యారెక్టర్స్ని, కొన్ని వాస్తవాలని, సమాజంలో జరిగే కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తులతో పోలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడన్నా పిచ్చిగా బిహేవ్ చేశాడు అనుకోండి, వీడెవడరా బాబు తుగ్లక్ లాగా ఉన్నాడు అంటాం. పిచ్చిగా ఎవడన్నా బిహేవ్ చేస్తే వీడెవడరా తుగ్లక్ లాగా ఉన్నాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా ఉన్నాడు అంట. ఎవడన్నా బాగా కొట్టినా కూడా ముఖం అలాగే తలకాయ ఉంచుకొని వెళ్తాడు అనుకో, వీడెవడరా మహాత్మా గాంధీ లాగా ఉన్నాడు. అంటే పిచ్చి వాళ్ళకి మహమ్మద్ బిన్ తుగ్లక్, అహింసకి మహాత్మా గాంధీ, ఎవడన్నా బాగా తెలివిగా మాట్లాడితే వీడెవడరా బాబు అంబేద్కర్ లాగా అన్ని లాజిక్లు మాట్లాడుతున్నాడు అంటే ఒక జ్ఞానానికి అంబేద్కర్. ఇట్లా కొంతమంది మనుషుల్ని కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో మనం పోలుస్తూ ఉంటాం. అలాగే అబద్ధాన్ని పోల్చడానికి ఇప్పుడున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎవడన్నా బాగా అబద్ధాలు చెప్తున్నాడు అనుకోండి, వీడెవడరా బాబు పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడు అని అనొచ్చు. బికాస్ హీఈస్ డిజర్వ్ ఫర్ ఎవ్రీ
వర్డ్. అబద్ధానికి నిజానికి అని అనకుండా నిజానికి పవన్ కళ్యాణ్కి ఉన్నంత తేడా ఉందని అనొచ్చు. బికాజ్ సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని కోట్ల మంది అమ్మయ్యా అని ఫీల్ అయితే 4 ప్రాణాలు మాత్రం అల్లల్లాడిపోతున్నాయండి. ఆ 4 ప్రాణాలు ఏంటి అంటే, మొట్టమొదటి ప్రాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అబ్బా, తిరుమల తిరుపతి లడ్డులో జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పినట్టయితే ఎంత బాగుండేది అని ఫీల్ అయినటువంటి పరమ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2 మీకు తెలియదు ఏమి లేదు, అబద్ధం. ఉపామా ఎందుకు సిబిఐ ఇలా చెప్పింది అర్థం కాక తల జుట్టు పీక్కుంటున్న సందర్భంలో నెంబర్ 2 వ్యక్తి ఉపామా గారు. నెంబర్ 3 ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు. నెంబర్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వీళ్ళంతా. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహా టీవీ, టీవీ5, ఇంకా వీళ్ళంతా ఈ మోక మొత్తం ఒక గ్రూపు. వీళ్ళందరూ ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి, శ్రీవారి భక్తులు ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి తిరుమల వెంకటేశ్వరుడి భక్తులందరూ ఒకసారి ఆలోచించండి. అసలు ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద, చర్చ పెట్టకూడని అంశం మీద, మనం కలలో కూడా మాట్లాడటానికి సాహసం చేయని అంశం మీద ఒక చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ కాస్త నలుగురు గొప్పగా మాట్లాడుకోవటానికి ఏం మిగుల్చుకొని వెళ్తాం సార్? బాధ్యతగా బాధ్యతగా చేయని అంశం మీద ఒక చర్చకి దారి తీయటమే ఒక పెద్ద తప్పు. కానీ తెలుసో తెలియకో ఒక రాంగ్ బటన్ నొక్కాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతటితో ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాన్ని మీరు ఎంత లాగితే అంత నష్టపోయేది, నాశనం అయిపోయేది, కనుమరుగైపోయేది కూటమి. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రాజకీయాలు కాస్తైనా స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతమందో చూడని గొప్ప గొప్ప విజయాలు మీరు సాధించారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ మై రోల్ మోడల్. కష్టపడే విధానంలో కానీ 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు మీరు, ఎన్నో గొప్ప స్థానాలకు వెళ్ళారు మీరు. రాష్ట్రంలో కొన్ని రిఫార్మ్స్కి కారణమయ్యారు మీరు. ఆ గ్రాటిట్యూడ్స్ మాలాంటి వ్యక్తులకు ఉన్నాయి మీ మీద. ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా మీరు పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఇన్ని రాజకీయాలు చేయటం మీ వయసుకు తగ్గది కాదు, మీ విఘ్నతకి తగ్గింది కాదు, మీ భావజాలానికి కానీ ఇంకో దానికి కానీ తగింది కాదు అని మీరు ఒక్కసారి ఆగమనం చేసుకోమని కోరుతున్నాం. ఏం సాధిస్తాం? రేపు 29 ఎలక్షన్కి 80 సంవత్సరాలు వచ్చేస్తాయి మీకు. ఇంకా ఏం కావాలండి? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 45 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఉంది.
ఇంకా నీచమైన రాజకీయాలు చేసి రేపు మనం ఈ సమాజంలో కాస్త నలుగురు గొప్పగా మాట్లాడుకోవటానికి ఏం మిగుల్చుకొని వెళ్తాం సార్? బాధ్యతగా, ప్రజల పట్ల బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా ఒక ఎంఏ చదువుకున్నటువంటి మీరు ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆ తిరుమల వెంకటేశ్వర రెడ్డి ఆశీర్వాదం కాదా? దేవుని ఆశీర్వాదం లేకుండానే మీరు ఇంత గొప్ప వ్యక్తులు అయ్యారా? ఆ మాత్రం తిరుమల వెంకటేశ్వర మీద కృతజ్ఞత లేదా మీకు? మీ ఇంటి ఇలవేల్పు కదా, కొన్ని కోట్ల మంది ఇంట్లో ఇలవేల్పు కాదా? తిరుమల వెంకటేశ్వర ప్రసాదంలో